తిరుమల శ్రీవారి ఆలయానికి చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడుతోంది. ఎల్లుండి ఆలయాన్ని మూసేస్తోంది టీటీడీ. మధ్యాహ్నం 3:30 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచుతారు. సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. మళ్ళీ దీనంతటికీ భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గ్రహణం కారణంగా 7వ తేదీన శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్చారు. 8వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 7వ తేదీ పూర్ణిమ ఆదివారం నాడు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:50 ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 1:31 ఈ గ్రహణం పరిసమాప్తమవుతుంది. ఇది శతభిషం పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది. ఆ రాశి వారు గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్తగా ఉంచడం మంచిది. ఈ గ్రహణం సందర్భంగా శ్రీవారాలయం ఉదయం కైంకర్యాలతో ప్రారంభమైపోయి సాయంత్రం 3:30 శ్రీవారాలయం మూసివేయబడుతుంది. శ్రీవారాలయంలో ఆ రోజున అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. కళ్యాణోత్సవం మాత్రం సర్కారు కళ్యాణోత్సవంగా నిర్వహిస్తారు. 8వ తేదీ ఉదయం సుప్రభాత సేవతో కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఆలయం అంతా శుద్ధి గావించి పుణ్యాహవచనాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యథావిధిగా శ్రీవారాలయంలో కైంకర్యాలన్నీ జరపబడుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రహణ సమయాన్ని అనుసరించి ఆ రోజు వారికి దర్శనం కూడా 3:30 తర్వాత ఉండదు కాబట్టి దానికి తగిన విధాలుగా ఏర్పాటు చేసుకోవాలి.